ఛానలుకి స్వాగతం. సంక్రాంతిలోపు ధనుస్సు రాశివారు కుక్కకు ఇది ఒక్కటి తినిపించండి చాలు, కూర్చొని తిన్నా తరగని డబ్బు వస్తుంది. అయితే ధనుస్సు రాశివారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది? సంక్రాంతిలోపు వారు కుక్కకి ఏం తినిపించటం ద్వారా కూర్చుని తిన్నా తరగని డబ్బు వస్తుంది? ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సంక్రాంతి సమయం అంటే రైతుకి పండగ, ప్రజలకు పంటల పండుగ, దేవతలకు అర్పణల పండుగ. కాని జ్యోతిష్యంగా చూస్తే ఇది ధనుస్సు రాశివారికి అత్యంత శుభకాలం. ఈ కాలంలో ధనుస్సు రాశివారి యొక్క జీవితంలో లక్ష్మీ ప్రవేశం మొదలవుతుంది. కాని ఆ లక్ష్మి దీర్ఘకాలంగా నిలవాలంటే ఒక చిన్న పరిహారం చేయాలి. అదే కుక్కకి ప్రత్యేకమైన ఆహారం తినిపించటం. ధనుసు రాశివారు గురు ఆధిపత్యం కలిగిన వ్యక్తులు. వీరి మనస్సు ధర్మపరంగా ఉంటుంది. ఎప్పుడూ నిజాయితీగా పనిచేసినా కూడా కొన్నిసార్లు ఫలితం ఆలస్యంగా వస్తుంది. 2026 సంక్రాంతి సమయానికి వీరి జాతకంలో చంద్రుడు, గురు, శని త్రికోణ యోగం ఏర్పడుతుంది. ఇది ధన ప్రవాహ యోగం అని జ్యోతిష్య గ్రంథాలు చెబుతున్నాయి. కాని ఈ యోగం సంపూర్ణ ఫలితాన్ని ఇవ్వాలంటే ఒక చిన్న దాన కార్యం చాలా అవసరం. అదే కుక్కకు తినిపించాల్సినటువంటి ఆహారం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుక్క అనేది శని గ్రహానికి ప్రతీక. శని అంటే శ్రమ, ధనం, స్థిరత్వం, న్యాయం. అందుకే ధనుస్సు రాశివారు శని ప్రసన్నం పొందాలంటే కుక్కను సంతృప్తిపరచాలి. అయితే మీరు కుక్కకు పెట్టాల్సింది ఏమిటి అంటే కనుక గోధుమ పిండితో చేసిన రొట్టె అంటే చపాతీ. దానిమీద కొంచెం నెయ్యి రాసి దానిమీద ఒక చుక్క నూనె వేసి కుక్కకి తినిపించాలి. ఇది పెద్ద విషయం కాదు, కాని దాని వెనక ఉన్న ఆధ్యాత్మిక శక్తి మాత్రం చాలా గొప్పది. అయితే సంక్రాంతిలోపు ఎప్పుడైనా సరే ఈ పని మీరు చేయవచ్చు. కాని అత్యంత శ్రేష్టమైన సమయం వచ్చేసి సంక్రాంతి ముందు రోజు సాయంత్రం 4 గంటల నుండి సూర్యాస్తమయానికి మధ్యలో. మీరు ఈ సమయానికి ఆహారం సిద్ధం చేసుకుని ఇంటి బయట కాని లేదా ఆలయం దగ్గర కాని ఉన్న కుక్కకి సంతోషంగా పెట్టండి. కుక్క తింటే కనుక శనిదేవుడు తన కృపను మీపైన చూపిస్తాడు. మన పురాణాలు ఏం చెబుతున్నాయంటే, శనిదేవుడు కాళీ కుక్క రూపంలో కొన్ని సందర్భాల్లో భూమిపై సంచరిస్తారని. మహాభారతంలో కూడా ధర్మరాజు యుద్ధానికి వెళ్లేటప్పుడు ఒక కుక్కతో పాటు స్వర్గానికి వెళ్లాడు. ఆ కుక్క ధర్మదేవుడే. అందుకే కుక్కకి ఆహారం తినిపించటం అంటే ధర్మానికి అర్పణ చేయటం, శనిని ప్రసన్నం చేసుకోవటం. అయితే ఈ పరిహారం చేసిన ధనుస్సు రాశివారికి ఫలితాలు అద్భుతంగా వస్తాయి. అనుకోని ధనప్రాప్తి కలుగుతుంది. ఎక్కడ్నుండో ఆశ్చర్యంగా డబ్బు వస్తుంది. పాత బకాయిలు తిరిగి వస్తాయి. వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. వ్యాపారం చేస్తున్నవారు కొత్త కాంట్రాక్టులు పొందే అవకాశాలు కూడా ఉంటాయి. ఉద్యోగ స్థిరత్వం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ కాని లేదా కొత్త బాధ్యతలు కాని మీ ముందుకు వస్తాయి. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఇంతకాలంగా చిన్న చిన్న తగాదాలు ఉన్న కుటుంబంలో ఆ తగాదాలన్నీ కూడా సమసిపోయి కుటుంబ సభ్యులంతా కూడా సంతోషంగా ఉంటారు. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ ఒక్క దానంతో లక్ష్మీదేవి శాశ్వతంగా మీ ఇంట్లో నిలిచిపోతుంది. అయితే శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే, దత్తాత్రేయ స్వామి కుక్కలను తన చిహ్నంగా చూపించారు. ఆయన భక్తుల ఇంటికి సంపద, సద్భక్తి, ఆరాధనను తీసుకుని వస్తారు. కుక్కకు ఆహారం ఇవ్వటమంటే దత్తాత్రేయ స్వామిని సంతృప్తిపరచటం. కాబట్టి సంక్రాంతి సమయాన ఈ ఒక్క పని చేస్తే కనుక దత్త ప్రసన్నం, అలాగే శని ప్రసన్నం, లక్ష్మీ కటాక్షం అన్నీ కలిసి మీ ఇంటికి వస్తాయి. అయితే మీరు చెయ్యకూడని పనులు కూడా ఈ సమయంలో కొన్ని ఉంటాయి. కుక్క తినకముందే తిరిగి వెళ్లిపోకూడదు. అది తినే వరకు అక్కడే ఉండండి. కుక్కకి ఇచ్చిన ఆహారం వృధా చేయకండి. అది పవిత్రమైందిగా పరిగణించాలి. ఈ పరిహారం చేసిన తర్వాత ఒక చిన్న ప్రార్థన చేయండి. ఓం శనేశ్వరాయ నమః, దత్తాత్రేయ నమః అని ఈ మంత్రాన్ని మనసులో జపించుకోండి. అయితే ఈ పరిహారం ఏ విధంగా చెయ్యాలి అంటే కనుక, మీరు ఆ రోజు ఉదయాన్నే స్నానం చేసి పసుపు చుక్కను నుదుటికి పెట్టుకోండి. గోధుమ పిండితో చపాతీ చేయండి. దానిమీద నెయ్యి రాసి తేనె చుక్క వేసి ఓం శనేశ్వరాయ నమః అని మంత్రం చెప్పండి. సాయంత్రం సమయానికి ఆ చపాతీని కుక్కకి ఇవ్వండి. అది తిన్న తర్వాత లక్ష్మీ కటాక్షం నాకు కలగాలని ప్రార్థించండి. జ్యోతిష్య గ్రంథం బృహత్ పరాశర హోరశాస్త్రం ప్రకారం శని అనుకూలంగా మారినప్పుడు వ్యక్తికి ధనవృద్ధి, కీర్తి, స్థిరత్వం వస్తాయి. ఇది పొందటానికి దానధర్మాలు చాలా ముఖ్యమని చెప్పబడింది. కుక్కకి ఆహారం ఇవ్వటమనేది శని దానం అని పరిగణించబడుతుంది. అందుకే ధనుస్సు రాశివారు సంక్రాంతికి ముందు ఈ పని చేస్తే కనుక శనిదేవుడు మీ జీవితంలోని అడ్డంకులను తొలగించి నిరంతర ధన ప్రవాహాన్ని మీకు కలుగజేస్తాడు. సంక్రాంతి అంటే సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశికి ప్రవేశించే సమయం. ఇది ఆధ్యాత్మికంగా పుణ్యకాలం.
ఈ సమయంలో చేసిన దానం, పూజ, జపం వేల రెట్లు ఫలితాన్నిస్తుంది. కాబట్టి ధనుస్సు రాశివారు ఈ పరిహారాన్ని సంక్రాంతికి ముందు పూర్తి చేస్తే వారి జాతకంలోని ధనయోగం, భాగ్యయోగం తక్షణమే ప్రారంభమవుతుంది. అయితే మీరు అదనంగా చేయాల్సినటువంటి ఒక పని కూడా ఉంటుంది. ఇంట్లో నల్ల నువ్వులు ఉంచి ఒక పావు పిడికెడు నల్ల కుక్కకి ఇవ్వండి. ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం అని మంత్రం చెప్పండి. ఇది శనిదేవుని మరింతగా సంతోషపరుస్తుంది. అలాగే పరిహారం చేసిన 7 రోజుల నుండి 14 రోజుల మధ్యలో ఫలితం కనిపించటం మొదలవుతుంది. చిన్న చిన్న మార్పులు మీ జీవితంలో మీకు కనిపిస్తాయి. ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త వస్త్రాలు లేదా బహుమతులు రావటం, ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉండటం ఇవన్నీ కూడా శని కటాక్ష ఫలితాలు. ధనుస్సు రాశివారికి 2026 సంక్రాంతి అనేది అద్భుతమైన అవకాశాన్ని తీసుకుని వస్తుంది. ఈ ఒక్క పరిహారం కుక్కకి గోధుమ చపాతీ మీద నెయ్యి, తేనెతో తినిపించటం అనేది మీ జీవితంలో అపార ధన ప్రవాహాన్ని తెస్తుంది. మనస్ఫూర్తిగా విశ్వసించి ఈ పని చేస్తే కూర్చుని తిన్నా తరగని డబ్బు, శాంతి, ఆరోగ్యం, లక్ష్మీ కటాక్షం 3 దిశల్లో మిమ్మల్ని చుట్టేస్తాయి. దానధర్మాలు ఎప్పుడూ కూడా శుభ ఫలితాలనే ఇస్తాయి. కుక్కకి ఆహారం ఇవ్వటం చిన్న పనిగా అనిపించినా దాని వెనక ఉన్న శక్తి, దేవతానుగ్రహం అమోఘంగా ఉంటుంది. అందుకే ధనుస్సు రాశివారు సంక్రాంతిలోపు ఈ పని తప్పకుండా చేయండి. శనీశ్వరుడు దత్తాత్రేయస్వామి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మీ జీవితంలో ధనం క్షీణించకుండా సుఖం నిలిచేలా మార్పు వస్తుంది. ధనుస్సు రాశివారి జాతకంలో 2026 సంక్రాంతి సమయానికి శని ప్రభావం అత్యంత శక్తివంతంగా ఉంటుంది. శని కర్మఫలదాత, అంటే మనం చేసిన పనికి తగిన ఫలితాన్ని ఇచ్చేవాడు. అందుకే కుక్కకి ఆహారం ఇవ్వటం ద్వారా మన కర్మలపై ఉన్న ప్రతికూలతలను తొలగించి శనిని సంతోషపరచడం జరుగుతుంది. శనిదేవుడు కరుణిస్తే కనుక మన జీవితంలో ధన స్థిరత్వం వస్తుంది. అంటే మీ దగ్గర డబ్బు మాత్రమే కాదు, ఆ డబ్బు నిలిచిపోతుంది. వృధా అయ్యే అవకాశం కూడా ఉండదు. అనవసర ఖర్చులు తగ్గుతాయి. అవసరమైన చోటికి మాత్రమే డబ్బు వెళ్తుంది. వ్యాపారంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు. చిన్న పెట్టుబడులు కూడా పెద్ద లాభాలుగా మారుతాయి. ఇదంతా కూడా శని కటాక్షం వల్లే. అలాగే జ్యోతిష్యంగా చూసుకుంటే ధన నిలయ యోగం అనే యోగం ధనుస్సు రాశివారికి 2026 సంక్రాంతి తర్వాత ఏర్పడుతుంది. ఈ యోగం ఉన్నవారికి సంపాదన క్రమంగా పెరుగుతుంది. అనుకోని ధన ప్రాప్తి వస్తుంది. వ్యాపారం, వ్యవసాయం లేదా ఉద్యోగంలో నిలకడ వస్తుంది. ఏదైనా చేస్తే ఆ పని ఫలిస్తుంది. కొత్త కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. దానం అంటే మన కర్మల నుండి మనల్ని విముక్తి చేయించేది. దాంట్లో ప్రధానమైంది భూతదానం, అంటే జంతువులకు, పక్షులకు ఆహారం ఇవ్వటం. కుక్కకు ఆహారం ఇవ్వటమనేది భూతదానాల్లో అత్యుత్తమమైనది. ఎందుకంటే కుక్క మన ఇంటి దుష్టశక్తులను దూరం చేస్తుంది. శని గ్రహానికి ప్రతీక, దత్తాత్రేయ స్వామికి నచ్చిన జీవి. అందువల్ల ఈ దానం చేస్తే 3 శక్తులు ఒకేసారి సంతోషిస్తాయి. శనిదేవుడు, దత్తాత్రేయస్వామి, భూమాత. ఈ పరిహారం కారణంగా మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలను మీరు చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.